మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం అని ఆపరేషన్ సింధూర్తో మనమేంటో చూపించామని చెప్పారండి. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్ అండి. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోడీ గారని విజయవాడలో తిరంగ యాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొనియాడారు. తిరంగ యాత్రలో ఉత్సాహంగా నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మండల చీఫ్ విప్ అనురాధ్ గారు, ఎమ్మెల్యే బోండా ఉమ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ గారండి. ఇంకొక వార్త చూస్తే సీఎంఓలో మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారంటే అండి. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా జగన్కు అత్యంత సన్నిహితులు, మద్యం కుంభకోణంలో కీలక నిందితులు, కుట్ర అమలు, ముడుపుల నిర్ణయం, వసూలు ప్రధాన పాత్రధారులు అంటే వీళ్ళు ఉదయం సిట్ విచారణకు హాజరు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో రాత్రి అరెస్టు చేశారండి వీరిని. వైకాపా హయాంలో ధనంజయ రెడ్డికి డిఫాల్ట్కో సీఎం అంటండి. సీఎంఓ ప్రభుత్వ యంత్రాంగం ఆయన గుప్పెట్టారు. సీనియర్ మంత్రులు కూడా ధనంజయ అన్నను కలవండి అని జగన్ చెప్పేవారంటండి. అంతిమ లబ్ధిదారిపై గురి అంటండి. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ గుట్టు బయటపెట్టేలాగా సిట్ దర్యాప్తు, మరిన్ని ఆధారాలను రాబట్టే దిశగా విచారణ, ఏ ప్యాలెస్కు సొమ్ములు చేరాయన్న దానిపై ఆరా తీస్తున్నారంటండి. ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళలా మూసుకోగలమని మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ చేశారండి. బాలాజీ గోవిందప్పకు అరెస్టుపై అభ్యంతరాల తిరస్కృతి, దర్యాప్తు కొనసాగింపులకు అనుమతి జారీ చేశారండి. ఇంకా రికార్డు సృష్టించేలాగా యోగా దినోత్సవం అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు ఏర్పాట్లు చేశారండి. ఇంకా పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ అంటే 8 నెలల్లోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలు రాష్ట్రానికి రప్పించాం. బేతపల్లి రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో మంత్రి లోకేష్ గారు శంకుస్థాపన చేశారండి నిన్న. ఇంకా సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందంటే సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంటండి. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందాన్ని చారిత్రాత్మకం, అందుకు నాకు సాల్వ కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి మాటలు, ఇంకా అవార్డులు రివార్డులు ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి నాపై మాట్లాడడం ఏంటని గత ఏడాది నవంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ సీఎం జగన్ గారు అన్నారండి. మాజీ మంత్రి కాకానికి సుప్రీంకోర్టులో చిక్కెదరైందంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన పిటిషన్ను డిస్మిస్డ్, యూజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారండి. ఇంకా దివ్యాంగులకు తీపి కబురు అంటే త్వరలో సదరం దరఖాస్తులకు నిరంతరం అవకాశం అంటండి. మెగా డిఎస్సికి 5.77 లక్షల దరఖాస్తులు అంటే గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారండి. ఇంకా గుంటూరులో భారీ వర్షం పడిందండి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 4 రోజుల్లో వర్షాలంటండి. నాడు జగన్ పడగా నేడు విలువల నడకంటండి. వైకాపా హయాంలో సీఎం జగన్ పేరుతో బ్యాగులపై ఆయన పేరు కుట్టించడం జరిగిందండి. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఇస్తున్న బ్యాగుల గురించి రాశారండి ఇక్కడ. తర్వాత రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకోమని, బార్లీ పొగాకు కొంటాకు 12,500 కొనాల్సిందని, రైతులు పండించకపోతే కంపెనీలు మూటలు పడతాయని గుర్తుంచుకోండి, వచ్చే పంట కాలానికి పొగాకు బోర్డు పర్యవేక్షణలో బైబ్యాక్ ఒప్పందాలు అంటండి. కోకో గింజల కిలోకు 500 తగ్గకుండా చెల్లించాలి. మిరప అమ్మిన రైతులకు వివరాలు సేకరించండి అని వ్యవసాయ మార్కెటింగ్ శాఖల్లో సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. టీటీడీ వేద పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం అంటండి. ఈ నెల 30వ తారీఖులోగా దాఖలు చేసుకోవాలండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక బెంగళూరుకు మాజీ సీఎం జగన్ గారు అంటే ఈ నెల 8 నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరుకు ఆయన వెళ్ళారంటే 13న అక్కడి నుంచి సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చారు. తాజాగా మళ్ళీ బెంగళూరు వెళ్ళారంటండి. ఇంకా పార్టీ ప్రతిష్టే లక్ష్యంగా టీడీపీ సమగ్ర శిక్షణ అంటండి. పైలట్ ప్రాజెక్ట్గా తొలుత 5 నియోజకవర్గాలు, మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ, బూత్ స్థాయి వరకు కార్యకర్తల ఎంపిక అంటండి. చక్కనమ్మల ఏఐజీ సందర్శన అంటండి. ఇంకా నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటండి. గుంటూరులో భారీ వర్షం పడిందంటే నిన్న బాగా. తర్వాత ప్రేమ జంట కనిపిస్తే చాలు కానిస్టేబుల్ అరాచకాలంటండి. యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విధాంతం బయటపడిందంటండి. నిందితులపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు. ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం అని ఫస్ట్ పేజ్ బ్యానర్ ఇక్కడ కంటిన్యూ చేశారండి. ఇంకా మద్యం ముడుపుల సొత్తుతో పెట్టుబడులు అంటే కుమారుడు డైరెక్టర్గా కంపెనీలో పెట్టిన కృష్ణమోహన్ రెడ్డి, బినామీలు సన్నిహితుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసిన ధనంజయ రెడ్డి సిట్ దర్యాప్తులు వెలుగులోకి వచ్చినాయంటండి.
పోలవరం బనకచర్ల వైపు వడివడిగా అడుగులంటండి. త్వరలో 81,900 కోట్లతో పాలనామోదం అంటండి. ఇక వైభవంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలంటండి. ఇక పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ అంటండి. రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమం మంత్రి లోకేష్ గారు తెలిపారు. రక్షణ బడ్జెట్ మరో 50,000 కోట్ల పెంపండి. రక్షణ శాఖ మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించిందండి. ఇక వైకాపా హయాంలో ధనంజయ రెడ్డి డిఫాల్ట్కో సీఎం అంటండి. సీఎంఓ ప్రభుత్వ యంత్రాంగం ఆయన గుప్పెట్లోనే, మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఆయన ముందు క్యూ కట్టాల్సిందే. వైకాపా ప్రభుత్వంలో అంతులేని అధికారం చలాయించిన వైనం సీనియర్ మంత్రులకు ధనంజయ అన్నను కలవండని జగన్ చెప్పేవారంటండి. నాడు సీఎంఓలో నెంబర్ 2 కృష్ణమోహన్ రెడ్డి గారు అంటండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే వల్లమాలేని ప్రేమ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అంతా ఆయనకు అనుసరణలోనే జరిగేదంటండి. కుమారుడి పేరుతో కంపెనీల్లో మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ అంటండి. ఇంకా టీడీపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం అంటండి. ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళెలా మూసుగలగలమని మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. 400 కోట్ల బంగారం కొన్నారన్న సిద్ధార్థ లోద్రా గారు వాదనలు వినిపించారండి. నిన్న కొందరు వ్యక్తులు రాష్ట్రంలో మద్యం వ్యాపారం తమ గుప్పెట్లోకి తీసుకున్నారని ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి మద్యం కొనుగోలు సరఫరా వ్యవస్థను మాన్యువల్లోకి మార్చేలా చేశారంటండి. ఒక ప్రైవేట్ జీమెయిల్ ఐడి సృష్టించి దాని ద్వారా ఆర్డర్లు తీసుకున్నారు. తమ మనుషులతో ఇప్పటికే ఉన్న డిజిటల్ స్వాధీనం చేసుకుని సొంత బ్రాండ్ ప్రోత్సహించారంటండి. ఇంకా గ్రూప్ 1 అక్రమ కేసుల్లో పిఎస్ఆర్కు షాక్ అంటండి. బెయిల్ తిరస్కరించిన కోర్టు. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత యువతదే అని IAIYF 17వ జాతీయ మహాసభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు తెలిపారండి. ఇంకా విజయవాడ జైలు సూపరింటెండెంట్ బదిలీ అంటే జగన్ విధేయుడిగా ముద్రపడిన హంసన్ పాల్. నిమిషం ఆలస్యమైన ఏపీ సెట్కు అనుమతి నిరాకరణ అంటండి. ఈ ఏపీ సెట్కు ఈ నెల 19 నుంచి 27 వరకు నిర్వహణ. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారండి. వంశీ కన్నుసన్నల్లోనే నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టి అయిందంటండి. నకిలీ స్టాంపులతో పత్రాలు తయారు చేశారు. ఎన్నికలు కూడా ఉండగా వంశీ వాటిని పంపిణీ చేశారు. వాదనలు వినిపించిన నూజివీడు ఏపీపీ 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ కోర్టు అంటండి. 10 జిల్లాల డీసీహెచ్ఎస్ల మార్పులు అంటండి. పనితీరు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ అంటండి. నకిలీ పట్టాల కేసులో రిమాండ్తో మళ్లీ జైలుకు. ఇంకా మాజీ మంత్రి కాకాణి గారికి సుప్రీంకోర్టులో చిక్కెదురైందంటండి. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మాట నిలబెట్టుకోలేక క్షమాపణ కోరామంటే కూటమి హామీ ఇచ్చిన ఏడాదైనా సిపిఎస్సి రద్దు చేయలేదే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఎద్దేవా చేశారు. ఇంకా అక్రమ తవ్వకాలతో వంశీ దోపిడీ అంటే 195 కోట్లు అంట. వైకాపా హయాంలో కాలం చెల్లిన పర్మిట్లతో దందా. వంశీపై మరో కేసు. అనుచరులను నిందితులుగా చేర్చిన పోలీసులు. వెబ్సైట్లో 10వ తరగతి పరీక్ష రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలంటండి. ఇక విడుదల గోపికి షరతులతో కూడిన బెయిల్ జారీ చేశారంటండి. అనర్హులకు సదరం పత్రాలు జారీ కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా గారు కన్ఫర్మ్ చేశారండి నిన్న. ఇక వెనకటి తేదీ నుంచి వర్తించేలా గనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందండి. పాక్ ఎరవేసి ఉచ్చులోకి లాగిన భారత్ అంటండి. వాయుసేన విమానాల్లో భ్రమ కల్పించేలాగా ఆత్రంగా స్పందించి అడ్డంగా దొరికిన దాయాద దేశం. ఇక చర్చించుకుందాం పరిష్కరించుకుందామని మూడు యుద్ధాల్లో ఏమీ సాధించలేకపోయామన్న షహబాజ్. జ్ఞానపీఠ పురస్కారం స్వీకరించిన గుల్జర్ అంటండి రామభద్రాచార్య గారు. పాక్ను ఎండగట్టేలాగా దౌత్య యుద్ధం అంటండి. ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం. విపక్ష ఎంపీలకు దీనిలో చోటు అంటండి. ఫలించిన రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు అంటండి. ఇస్తాన్బుల్లో 2 గంటల్లోపే ముగిసిన భేటీ. 53,000 మంది గాజా మృతులు దాటారంటండి. భారత్ జలాల్లో చైనా గూఢాచారి నౌక అంటండి. పాకిస్తాన్ కోసమే రంగంలోకి దింపిన డ్రాగన్. ఇంకా మౌంట్ ఎవరెస్ట్ దిగుతూ భారత్ పర్వతాహరుడు మృతి చెందాడంటే పశ్చిమ బెంగాల్కు చెందిన సుబ్రత్గా గుర్తించారంటండి అతన్ని. ప్రతి ఒక్కరిలో పత్రికల్లో పేర్లు రావాలనే వక్ఫ్ సవరణ చట్టంపై తాజా పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందండి. యూపీ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ బెయిల్ షరతు సడలింపు అంటండి. ఇంకా భారత్లోకి పాకిస్తాన్ డ్రగ్స్ అంటండి ఛేదించిన పంజాబ్ పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. హజ్ యాత్ర కోసం అదనపు విమానాలు నడపండి కేంద్రానికి ఒమర్ అబ్దుల్లా గారు విజ్ఞప్తి చేశారు. 5,000 మంది పాక్ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపిన సౌదీ అంటండి. కాశ్మీర్ రాజకీయాల్లో సింధు ఒప్పందం కాకంటండి. తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా. నీటిని ఆయుధంగా మార్చుకోవద్దన్న మఫ్తీ.
ఛత్తీస్గఢ్లో 17 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అంటండి. కోర్టు మేనేజర్లపై నిబంధనలు రూపొందించండి అని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందంటండి. ఇంకా కల్నల్ ఖురేషీ వ్యాఖ్యలపై కేసు, మధ్యప్రదేశ్ మంత్రి పిటిషన్పై సోమవారం విచారణ అంటండి సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్ అంకుల్ పానీపూరి ప్లీజ్ అని సైబర్ క్రైమ్ పోలీసులకు బాలుడు ఫోన్ కాల్ అంటండి. ఇంకా 18న PSLV C-61 రాకెట్ ప్రయోగం అంటండి. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ మరియు శాస్త్రవేత్తలు శ్రీవారికి బంగారు కాటి వరద హస్త్రాలు విరాళం ఇచ్చారంటండి. ఆగస్టు కోటాకు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల 19న అంటండి. ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘానికి వినతినిచ్చారండి. ఇక 21న DEO కార్యాలయానికి ముట్టడంటండి. 23న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వద్ద ధర్నా అంటండి. ఉపాధ్యాయుల సంఘం ఐక్యవేదిక ప్రకటించింది. 18న JEE అడ్వాన్స్డ్ దేశవ్యాప్తంగా పోటీ పడనున్న 1.85 లక్షల మంది అంటండి. ఉద్యోగ నియామక పరీక్షల్లో తేదీలు వాయిదా అంటండి. APPSC ప్రకటించింది నిన్న. పాక్ క్షీణిపుల డ్రోన్లు దెబ్బతీసిన ఆకాశ్ తీర్ అంటండి. ఇంకో 23 నిమిషాల్లో పాక్కు చుక్కలు చూపించామని మన శక్తిని అంగీకరించిన దాయాది దేశం. గుజరాత్లో రాజ్నాథ్ సింగ్ గారు పర్యటించారండి నిన్న. తర్వాత టర్కీ యూనివర్సిటీలతో రద్దవుతున్న ఒప్పందాలు ప్రకటన చేస్తున్న భారతీయ విశ్వవిద్యాలయాలు అంటండి. మోడీ రాజకీయ సంకల్పానికి సింధూర్ నిదర్శనమని అమిత్ షా గారు కొనియాడారండి. ఇంకా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సెలబీ అంటండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్కు 151వ ర్యాంక్ అంటే గత ఏడాది కన్నా 8 స్థానాలు మెరుగుపడింది. పాక్ నిధులంటే చైనాకు సహాయమే అని తప్పుపట్టిన అమెరికా ఈ వ్యూహకర్తలు అంటండి. ఇంకా కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని చిదంబరమే చెప్తున్నారని బీజేపీ అంటుందండి. గర్భిణీ బ్రెయిన్ డెడ్ అయిన పిండాన్ని బతికించేందుకు వైద్యం చేస్తారంటండి. తొలిసారిగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ గారు చర్చలు జరిపారండి నిన్న. ఈడీ అదుపులో గుజరాత్ సమాచార్ యజమాని బాహుబలి షా అంటండి. 31 వరకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం. కోపతాపాలు మంచి కావని భారత్ పాక్ సంబంధాలపై ట్రంప్ నోరు పారేసుకున్నారండి నిన్న. సల్మాన్ ఖాన్ రష్దీపై దాడి కేసు అంటండి. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంటే ఊహాజనిత అంశాలతో వస్తారా అని రోహింగ్యుల తరపున దాఖలైన వాగ్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇంకా కేసు ప్రయాగ్లో పుష్కర్ కుంభ ప్రారంభమైందంటండి. జస్టిస్ త్రివేది నిష్పక్షపాతపై CJI ప్రశంసలు. వ్యక్తిగత కారణాలతో 3 వారాల ముందే పదవి విరమణ చేసిన సుప్రీం న్యాయమూర్తి. ఫోన్ చేయాలంటూ విద్యార్థులకు వేధింపులు అంటండి. ఉత్తరాఖండ్లో కీచక ప్రొఫెసర్ అరెస్టు చేశారు నిన్న. ఇంకా R&Bలో లైంగిక వేధింపులు ఫిర్యాదులపై కమిటీ విచారణ అంటండి. కదల్చలేని కార్లు కరుణించమంటున్న ఆ కళ్ళు అంటండి. పోలియోతో చక్రాలకే కుర్చీకే పరిమితమైన పట్టుదలతో MBA పూర్తి చేసిన యువతి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వేడుకోలు. CM డిప్యూటీ CMలు కలిసేందుకు సచివాలయానికి రాక. ఇంకా రెన్యూ ప్రాజెక్ట్ రాష్ట్రంలో పెట్టుబడుల వేగాన్ని చాటుతుందని Xలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. గోవిందపూర్ కస్టడీకి ఇవ్వండి ACB కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసిందండి. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి లేకపోయి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని CPM కోరిందండి. డాక్టర్ సుధాకర్పై జగన్ దహనకాండకు 5 ఏళ్లని Xలో వీడియో పోస్ట్ చేసిన లోకేష్ గారు. బడిపిల్లలు ఎందుకు తగ్గారని జిల్లాల వారీగా హేతుబద్ధీకరణ చేయాలని కేంద్ర విద్యాశాఖ సూచించిందండి. ఇంకా లేపాక్షి షోరూంలో అన్ని కళాకృతులు ఉంచాలని చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోసియోడి గారు తెలిపారండి. ఏపీ రాజ్భవన్లో సిక్కిం 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయండి. పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు. త్రివిధ దళాలకు అత్యాధునిక సంఘీభావం అంటండి. X వేదిక స్పందించిన డిప్యూటీ CM. ప్రాథమిక వైద్యంలో వెనుకబాటు ఏంటంటే అట్టడుగున ప్రధాన జిల్లాలు. వైఎస్ఆర్ జిల్లాకు తొలి, అల్లూరు జిల్లాకు చివరి ర్యాంకులు. గోపాల మిత్ర విధానం కొనసాగింపుపై కమిటీ అంటండి. ఇక ఉన్నత విద్యపై మార్గదర్శకానికి US కాన్సులేట్తో YAXIS ఒప్పందం అంటండి. IT సేవలకు 26 కోట్లు విడుదల చేసిన APTS ద్వారా వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారండి. ఇక ED పిటిషన్లో కసిరెడ్డి నోటీసులు అంటండి. విచారణ 19కు వాయిదా. విద్యార్థి మిత్ర కిట్ వస్తువులపై ఏకీకృతంపై గుర్తింపు నంబర్ అంటండి. సవరించిన సీనరీస్ ఫీజులు వసూలు చేయాలని గుత్తేదారులకు ప్రభుత్వం SOP జారీ చేసిందండి. డిమాండ్ నెరవేర్చండి ఉపాధ్యాయుల సంఘం ఐక్యవేదిక అడిగిందండి నేను. ఇంకా విద్యుత్ రంగంపై శిక్షణ IASలకు అవగాహన అంటండి. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ బోర్డు చైర్మన్గా శివప్రసాద్ గారు అంటండి. ఇక ఒకసారి సాక్షిలో చూస్తే కేంద్ర దౌత్య మార్గం అంటండి. పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి వివరించేందుకు అఖిలపక్ష నేత బృందాలను కేంద్రం పలు దేశాలకు పంపనుందంటండి. ఇక మసూద్ అజార్కు 14 కోట్లు అంటండి. ఇకపై కుదరవు అని మైనింగ్ వంటి ప్రాజెక్టుల కార్యకలాపాలకు మొదలైనాక పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించిందండి.
బార్ తీరుపై సిజేఐ ఆక్షేపించారంటండి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు తీవ్రంగా ఆక్షేపించారు. ఈఏపీ సెట్కు 3.62 లక్షల దరఖాస్తులు వచ్చాయంటండి. రాజకీయ దురుద్దేశాల్లో తీవ్రంగా పర్యవసాలు తప్పవంటండి. మద్యం కేసు వెనక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేమని, దర్యాప్తునకు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కొనసాగించాలని, సాక్షులు కానీ సహనిందితులు కానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దని, బెదిరించడం కానీ ప్రలోభాలు పెట్టడం కానీ చేయకూడదని, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదని ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుతో మా ముందుకు వస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తామని, ఈ దశలో దర్యాప్తులో జోక్యం చేసుకోలేము కనుక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందండి. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్కు అప్పీల్ చేసుకునేందుకు పూర్వాపరాల ఆధారంగా హైకోర్టు తగిన నిర్ణయాలు వెలువరించిందండి. ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారని, రాజకీయ దురుద్దేశాలను, పక్షపాతానికి న్యాయపరమైన పరివేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటండి. థర్డ్ డిగ్రీ ఉపయోగించినా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, ప్రలోభపెట్టినా మేము వాటిని చాలా తీవ్రంగా పరిగణిస్తామని, నిందితులు సహనిందితులు నుంచి వాంగ్మూలాలు సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థలు కొన్ని సందేశాత్మక పద్ధతులు అనుసరిస్తుందని, పిటిషనర్లు ఇతర సహనిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభ పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అంటే రెడ్ బుక్లో కుట్రలో కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం వరుసగా 3 రోజుల పాటు విచారణ. శుక్రవారం రాత్రి 7:15కు అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిట్ రాత్రంతా సిట్ కార్యాలయంలోనేంటండి నేడు ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు చేస్తారంట. లిక్కర్ స్కామ్లో రాజకీయ ప్రేరేపితం అంటండి మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారంట. అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందంటండి. ఒక్క ఆధారం లేకుండా సాక్షులను స్టేట్మెంట్లతో కేసు నడిపిస్తున్నారంటండి. ఇక రక్షణ శాఖకు మరో 50,000 కోట్లు అంటండి అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రతిపాదనలు. ఉగ్రవాదం, పాక్ దుస్సాహసాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారంటండి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఆమోదం. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి 6.81 లక్షల కేటాయింపు. 10 ఏళ్లలో 3 అంతలైన రక్షణ బడ్జెట్ అంటండి. ఇక లెక్చరర్ పోస్ట్ రాత పరీక్షల వాయిదా అంటండి. బెయిల్, రిమాండ్, ఆపై మరో కేసు అంటండి. వల్లభనేని వంశీపై వేధింపుల పర్వం. జైలు నుంచి బయటకు వస్తారని అక్కసుతో కేసులపై కేసులు అంటండి. తాజాగా గుట్టి చప్పుడు కాకుండా మరో కేసు అంటండి. ఇక స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీ డిఓలు అంటండి. ఆదాయం, జనాభా ఆధారంగా పంచాయతీలు పునర్వ్యవస్థీకరణ అంటండి. 10,000 జనాభా లేదా 1 కోటి మంది ఆదాయం ఉన్న స్పెషల్ గ్రేడ్గా గుర్తింపు అంటండి. రాష్ట్రంలో మొత్తం 300 వరకు ఉంటాయని అధికారుల లెక్కలో ప్రతిపాదన సిద్ధం చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇక వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం అంటండి. మురళీరాయ్ కుటుంబానికి 25 లక్షల చెక్ అందజేతండి. ఇంకా 5% రెమిటెన్స్ పన్ను అంటండి. మనోళ్లపై ట్రంప్ మరో పిడుగు. గ్రీన్ కార్డుదారులకు కూడా వర్తింపు అంటండి. జూలై 4 నుంచి అమలు అయ్యే అవకాశం. ఏటా 3 లక్షల కోట్లు పంపే ఎన్ఆర్ఐలు అంటండి. వాటి మీద ఆధారపడే కుటుంబాలకు కష్టకాలం ఏంటండి. యుఎస్లో 15,000 కోట్ల ఆదాయం అంట. రేపు పిఎస్ఎల్వి C61 ప్రయోగం అంటండి. నేడు ఉదయం 7:59కి కౌంట్డౌన్ ప్రారంభం. సైనిక దళాలకు సెల్యూట్ అంటండి. విజయవాడ తిరంగ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. అసూయతో పాక్ రగిలిపోతుందన్న పవన్ కళ్యాణ్ గారు. సైనికులకు, ప్రధానికి సంఘీభావంగానే ర్యాలీ చేశామన్న పురంధేశ్వరి గారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. లిక్కర్ బాస్లు అరెస్ట్ అంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. లిక్కర్ స్కామ్లో కీలక మరపు అంటండి. జగన్ షాడో మీటింగ్స్, డీలింగ్స్ ధనంజయలో దిట్టంటండి. 5 ఏళ్ల పాలనపై పెత్తనం అయింది అంటండి. జగన్ సొంత పనుల పర్యవేక్షణ. పోస్టింగ్లో అస్మదీయులకే అందరం అంటండి. ప్రశ్నించని వారికే వెయిటింగ్ అంటండి. అధికారిగా ఉంటూ వైసీపీ రాజకీయ సేవలో వైసీపీ ఎమ్మెల్యే నుంచి ఆరోపణలు అంటండి. ఆ కుటుంబంలో ఒకటిగా కృష్ణమోహన్ రెడ్డి. మద్యం ముడుపులో గుట్ట ఆయనకి ఎరకంటండి. ఆ ఇద్దరు జగన్ మనుషులే అంటండి. మాజీ సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి ఓఎస్డీగా, కృష్ణమోహన్ రెడ్డి స్కామ్లో భూమికి అంటండి. అరెస్టు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇద్దరికి చుక్కెదురైందంటండి. 3వ రోజు విచారణలో అదుపులోకి అంటండి. సిట్ తర్వాత అడుగులపై తాడేపల్లి వైపేనా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశారండి. వీరిద్దరికి వ్యతిరేకంగా సాక్షులు అంటండి. వారిపై తీవ్ర అభియోగాలు, కీలక దశలో విచారణ, ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు అధికారులు చేతులు కట్టేసినట్లని బెంచ్ వ్యాఖ్యానించిందండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం షాక్ ఇచ్చిందంట. పిటిషన్ డిస్మిస్ చేసిందండి నిన్న. ఖజానాకు 3,000 కోట్ల పైగా నష్టం అంటండి. ముందస్తు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం. హైకోర్టు అన్నీ పరిశీలించాకే నిరాకరించిందంటండి. ఏపీ ప్రభుత్వ వాదన థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశించిందండి. ఇక 1,05,000 అంటండి. అమెరికా నుంచి డబ్బులు పంపితే
ఇకపై పన్ను బాదులే అంటండి. విదేశీ నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు జారీ చేశారంటండి. కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం పడుతుందంటండి. అమెరికా నుంచి తగ్గనున్న నగదు బదిలీలు భారత్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందంటండి. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. 2023లో భారత్కు విదేశాల నుంచి 11,800 కోట్లు అంటండి. డాలర్ల నగదంట. దీంట్లో 28% నుంచి అమెరికా నుంచి అంటండి. ట్రంప్ మిస్టరీ ఏంటంటే భారత విషయంలో చర్చనీయాంశంగా మారిన ఆయన వైఖరి. మోడీకి ప్రాధాన్యం ఇస్తూనే పన్ను మోత వేస్తున్నారంటండి ఆయన. ఇక బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నామని, భారీ పెట్టుబడులతో కలల సాకారం అంటండి. 8 నెలల వ్యవధిలోనే దిగ్గజాలను తీసుకొచ్చామని, దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి రెన్యూ అంటండి. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ అంటండి. లోకేష్ గారు తెలిపారు నిన్న. 22,000 కోట్లతో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ శంకుస్థాపన జరిగిందండి. సైనికుల పోరాటానికి సెల్యూట్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు నిన్న. సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించకండి అని, దేశభక్తికి మురళీ నాయక్ లాంటి వారిని చూపండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. విజయవాడలో ఘనంగా తిరంగ ర్యాలీ జరిగిందండి నిన్న. రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు అంటండి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం అంటండి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదం అంటండి. విజయ్ చర్యలు తీసుకోండి మోడీకి కర్నల్ సోఫియా బంధువులు విన్నత అంటండి. టర్కీ ఉత్పత్తులు వద్దని యాపిల్ దిగుమతి నిలిపివేసిన ఢిల్లీ మండి అంటండి. ఆభరణాలు కొనబోమన్న వ్యాపారులు. ఇక పాక్ నుంచి ఆఫ్ఘన్కు సరికంటండి రవాణా ట్రక్కులకు అనుమతి. నీరజ్ మరో చరిత్ర అంటండి. 90 మీటర్ల మార్క్ దాటిన భారత్ జువెలిన్ స్టార్. ఈ ఘనత సాధించిన 3వ ఆస్ట్రేలియా అథ్లెట్ అంటండి. పోలవరంపై 28న సీఎంలతో ప్రధాని సమావేశం అంటండి. పాల్గొన్న ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. ఇక 5 లక్షల మందితో యోగా డే అంటండి. విశాఖ కార్యక్రమానికి మోడీ గారు. ఇక గాలిబాన బీభత్సం అంటండి. విద్యుత్ రంగం విలువల. నిన్న గుంటూరులో, బాపట్లలో నేల కొరిగిన చెట్లు, స్తంభాల గురించి రాశారండి. ఇక్కడ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేత. ఐసీయూలో పిల్లలతో 3 బాంబులు ముచ్చట్లు అంటండి. పాక్ నుంచి ఆఫ్ఘన్కు సరుకు ట్రక్కులు అనుమతి అంటండి. F-35ని F-55గా అభివృద్ధి చేస్తామని, రష్యా ఉక్రెయిన్ చర్చల కోసం పుతిన్ కలుస్తామన్న ట్రంప్. గాలమేసి గురి చూసి పాక్ ఎయిర్ బేస్లపై దాడి చేసిన భారత్ వినూత్న వ్యూహం అంటండి. పైలట్ రహిత విమానాలు ఎరగ పంపి సుకోయి MiG-29లుగా భ్రమింపచేసి తమ రక్షణ వ్యవస్థలో రాడార్లు పాక్ యాక్టివేట్ చేసేలా ఊరించారంటండి. ఆ వ్యవస్థ ఎయిర్ బేస్లు ధ్వంసం చేసిన భారత వాయుసేన. ఇంకా కాకతీయలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అంటండి. ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇంకా SRMలో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇంకా ఆంధ్రప్రభలో చూద్దామండి. సైనిక సెల్యూట్ అంటండి. మన దేశ బలగం సాయుధ దళాలే అన్ని రంగాల్లో దేశం ముందుకు పోతుందని అసూయతర కుట్రలని నిన్న తిరంగ ర్యాలీలో చెప్పిన దాని గురించి రాశారండి ఇక్కడ. ఇక లిక్కర్ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిందండి. 3rd డిగ్రీ చర్యలు ఉండకూడదని ధర్మాసనం ఆదేశించిందండి. ఈ సాయంత్రానికి విజయవాడలో అరెస్ట్ చేశారంటండి. మరోవైపు ఇదే లిక్కర్ స్కామ్లో ఈడీ పిటిషన్కు ఏసీబీ కోర్టు అనుమతి. 2 రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు. కాకాడికి చుక్కెదురంటండి. ముందస్తు బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరణ. పిటిషన్ విత్డ్రాకు బతిమాడిన కాకాని తరపు న్యాయవాదులు. అనుమతి ఇవ్వని ధర్మాసనం. రైతుకు నష్టం సహించమని, ధర తగ్గకూడదని, కొనుగోళ్లు ఆగకూడదని రాశారండి ఇక్కడ. పొగాకు నిల్వలన్నీ కంపెనీలు కొనాల్సిందని, క్వింటాల్కు 12,500 ధర చెల్లించాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించమని, చర్యలకు వెనకాడమని. ఇక రైతులపై బైబ్యాక్ పాలసీ ఏంటండి. కిలోకు 500 దక్కకుండా కోకో గింజల కొనుగోళ్ళు అంటండి. మాటల్లో ఖనిజం అంటండి, చేతుల్లో ఉత్సాహం. మధ్యవర్తం పేరు మీద విలువైన ఖనిజాలపై కన్ను. ఉక్రెయిన్కు ఆయుధ సహాయం అంటూ అక్కడ సహజ వనరులకు ఎసరు. పాకిస్తాన్ భూభాగంపై ఆధిపత్యానికి అమెరికా ఎత్తులు. భూగర్భ వనరుల రక్షణ కోసం అంటూ అమెరికన్ సైనిక దళాలు పాకిస్తాన్లో దింపేందుకు సమాయత్నం. మొత్తంగా ప్రపంచ పటంపై పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం అంటండి. ఇంకా క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రప్పించామని, చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ట్రెండ్ సెట్ చేస్తుందని, భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయని రెన్యూ. కళల కారణమే కాదు, భారీ పెట్టుబడులతో వాటిని సహకారం చేస్తున్నామని. త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ అంటండి. నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ గారు అంటండి. ప్రధాని మోడీ అపాయింట్మెంట్. సాయంత్రం కీలక భేటీ అంటండి. H-1B అదే డిమాండ్ అంటండి. వార్షిక పరిమితి 85,000 రిజిస్ట్రేషన్లు. 3.5 లక్షల ఇండియన్ టాలెంట్కు తగ్గని డిమాండ్ అంటండి. ఈ NRIలు డబ్బులు పంపిస్తే పన్ను అంటండి. ప్రతి లక్షకు 5,000 పన్ను త్వరలో అమెరికాలో అమల్లోకి వస్తున్నట్టండి. రక్షణ బడ్జెట్కు మరో 50,000 కోట్లు అంటండి.
ముగ్గురు అదనపు జైలు సూపరింటెండెంట్లుగా పదోన్నతి విజయవాడ జిల్లాలో జైలు అధికారులు బదిలీ జరిగింది. ఇక ఈడీ పిటిషన్కు ఏసీబీ కోర్టు అనుమతి లిక్కర్ స్కామ్లో కౌంటర్ దాఖలు చేయాలని డిఫెన్స్ కౌన్సిల్కు ఆదేశం. తదుపరి విచారణ 19కు వాయిదా. రెండో రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు. విడుదల గోపికి బెయిల్ మంజూరు ఇంకోసారి ఈ నెలలో చూద్దామండి ఒకసారి. టర్కీతో తెంచేసుకుందామని వాణిజ్య బంధంపై జేఏసీ కైట్ డిమాండ్ టర్కిష్ ఎయిర్లైన్స్తో లీజు వద్దన్న ఎయిర్ ఇండియా. ఇంకా టర్కిష్ విమానాలు మనకొద్దని నేను ఇక్కడ రాశారండి. సెలబీకి భారత్లో 10,000 మంది పైగా సిబ్బంది నవా లిమిటెడ్కు 303 కోట్ల లాభం తుది డివిడెండ్ ₹6. ఆఫ్రికాలో వేగం కొత్త ప్రాజెక్టులు విలువ జోడించిన ఉత్పత్తుల్లో హెరిటేజ్ జోర్ దేశీయంగా టాప్ 5 బ్రాండ్లలో స్థానం కల్పించిందండి. ఇక ఎస్బీఐ డిపాజిట్ రేట్లు తగ్గింపు మళ్ళీ హోండాయిలో లాభంలో 4% క్షీణిత ఎయిర్టెల్లో సింగాటెల్ వాటా విక్రయం కార్వే ఖాతాదారులు 2లోగా క్లెయిమ్ చేసుకోవాలని సెబీ స్పష్టీకరించిందండి. అమెరికా కెనడా మార్కెట్లోకి ప్యూర్ చార్జ్ పవర్తో భాగస్వామ్యం ఇక ఇమామి లాభం $162 కోట్లు $4.5 బిలియన్ పెరిగిన ఫారెక్స్ నిల్వలు ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ $2.65 లక్షల కోట్లు పెరిగిన ముదుపర్ల సంపద చిన్న మధ్యస్థాయి షేర్లు మరవడం వల్లే ఎఫ్ఐఐ కొనుగోళ్లు 8,830 కోట్లు డిఐఐ కొనుగోళ్లు 5,187 కోట్లు 2025లో భారత్ వృద్ధి 6.3% అంచనాలు తగ్గించిన ఐక్యరాజ్య సమితి. ఇక జెన్సోల్ ఇంజనీరింగ్కు ఎన్సిఎల్టీ నోటీసులు ఇక నోటిఫికేషన్స్ చూస్తే ఏరోనాటికల్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ బేస్డ్లో ప్రాజెక్ట్ అడ్మిన్ ఆఫీసర్ పోస్టుకి దరఖాస్తు కోరుతుందండి. జూన్ 13 లాస్ట్ డేట్. మొత్తం 23 పోస్టులు ఉన్నాయండి. మెడికల్ కన్సల్టెంట్ పోస్ట్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో హైదరాబాద్లో కాంట్రాక్ట్ పార్ట్ టైం బేస్డ్ మీద వివిధ విభాగాల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు ఆహ్వానిస్తుందండి. మొత్తం 18 ఉన్నాయి. జూన్ 4 లాస్ట్ డేట్ ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మే 29 లాస్ట్ డేట్ మొత్తం 28 పోస్టులు ఉన్నాయండి. సైనిక్ స్కూల్ అమరావతి నగర్లో ఫ్యాకల్టీ పోస్టులు పీజీ డిగ్రీ ఎంబీఏ బిఎస్ ఉత్తీర్ణతో పాటు పనియానుభవం అర్హులు తర్వాత టీఐఎఫ్ఆర్లో లైబ్రరీ ట్రైనింగ్ పోస్టులు డిప్లొమా డిగ్రీ పరిజ్ఞానం ఉన్నవారు కావాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నారు. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.